భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణం తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడకూడదని సూచించిన ఎంపీ ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాపాలన కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. గతంలో లాగా నెలల తరబడి చర్చలు జరపకుండా సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కొంతమంది స్వలాభం కోసం పరిస్థితిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన ఎంపీ ఆర్టీసీ ఉద్యోగులు ఎవరి ప్రేరణకు లోను కాకూడదని సూచించారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రాణాలు అత్యంత విలువైనవని కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలని ఆయన హితవు పలికారు. చివరగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని, వారి సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ గారి మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరెవ్వరు కూడా ఆవేశపడకండి. ఎందుకంటే ఏదో జరగదని గత ప్రభుత్వాల మాదిరిగా నెలలు మాతో చర్చలు జరపరన్న ఆలోచనకు పోకండి. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. కొంతమంది స్వలాభాల కోసం పక్కవారి వీక్నెస్ని చూసి, వారికి ఉన్నటువంటి కష్టాలను చూసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు చేయడానికి సానుకూలంగా ఉంది. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మండి. పొన్నం ప్రభాకర్ గారు వీలైనంత మటుకు సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పినా కానీ కొంత మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. మన వెనుక మన కుటుంబ సభ్యులు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఈ సమ్మె విరమించుకోవాలి. అలాగే చర్చలలో పాల్గొనాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని